గురూజీ అయిపోయింది గురూజీ. సంక్రాంతి రోజు ఈ రోజు మా చిన్న బాస్ ఒకసారి మీరు ఆడ మంత్రం చదివి మీ చేత్తో ఒక బండి ఈరోజు చాలా మందికి సైకిళ్ళు బండ్లు తోపుడు బండ్లు అన్నీ ఫ్రీగా ఇస్తున్నాం గురూజీ. వీళ్ళంతా కాజూరు బాలాజీ, వెంకటేష్, ఈ పక్కన మా మేయర్ అమ్మ, ఈమె చైర్మన్, వీళ్ళంతా మా పార్టీ లీడర్లు కార్యకర్తలు. సమయం కొంచెం ఫ్రీగా ఉంటే గురూజీ 2 మంత్రాలు ఏమన్నా మా చిన్న భాష దీవించండి. శతమనంతం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమాన శోభన శోభమాన మంచి ఎదుగుదల రావాలి. అయ్యేంత త్వరగా ఒక మంచి ఆస్థానంలో మీరు కూర్చోవాలి. మీ ఆశీస్సులు. ఇల్లు కడతారు ఆశ్రమం మాదిరి లేఅవుట్ చేశారు. అక్కడే చిన్న కుట్టిని మారిపెట్టి ఆవులు కోళ్ళు అన్ని కట్టి ఆశ్రమం ఆ కుటీరంలోనే ఒక మూల నేను ఉన్నాను. ఇప్పుడు ఆడికే పోతామని యాక్చువల్ గా అనుకోండి. మీ చేతుల మీదకి ఒక 2 బండ్లు ఇచ్చండి సార్. ఎవరమ్మా ఇదే? ఈ బండి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారు, నారా లోకేష్ గారిది పుట్టిన పండుగ శుభాకాంక్షలను చెబుతూ తిరుమల తిరుపతి శ్రీనివాసుని ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయి. జనసేవే జనార్దన సేవే అన్నట్టు. జనసేవే జనార్దన సేవే అంటే ఏదే ఒక సేవ చేయాలన్నా ఒక మంచి మనసుతో చేస్తే, ఏదే ఒక సేవ చేయాలన్నా తృప్తికరంగా చేసేటువంటి సేవలు భగవంతునికి ప్రీతి. అది అటువంటి ప్రీతి పాత్రంగా చేస్తుండేటువంటి సేవలు ఇప్పటికే చిత్తూరు ఆంధ్రప్రదేశ్లో ఉండే చిత్తూరులో అద్భుతంగా ఇటువంటి ఒక పుట్టిన పండుగ సమారంభంలో జగన్మోహన్ గారు వాళ్ళ తరపున మళ్ళీ ఇక్కడ ఉండేటువంటి అన్నదమ్ములు అందరూ చేరి ఈడుండేటువంటి ఏ ఒక పేదరికం అనేటువంటిది చాలా కష్టంలో ఉండేటువంటి వాళ్లకు వాహనం కానీ వాళ్ళ వ్యాపారానికి కావాల్సినటువంటి వ్యాపార బండిలు కానీ జీవితానికి మనిషి బ్రతికేదానికి మంచి అవకాశం కావాలి. అందరూ బాగుండాలి, అందరిలోనూ మంచిది ఉండాలి, మంచి ఎదుగుదల అందరూ రావాలి అని ఒక మంచి మనసుతో జగన్ గారు తీసుకునేటువంటి ఈ ఒక నిలువు, అలాగే ఇక్కడ ఉండేటువంటి అన్నదమ్ములు అందరూ చేరి మంచి ఒక పుట్టిన పండుగ శుభాకాంక్షల్ని ఈ మాదిరిగా అందరికీ తలపేతట్టుగా అందరూ దాన్ని చూసి ఆనందపడించేటువంటిది ఇటువంటి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నా ఆరాధ్య దేవత లక్ష్మీబోరస్వామి శాలిగ్రామ క్షేత్రంలో స్వామివారిని నన్ను ప్రార్థన చేసి తండ్రి కొడుకులు వాళ్ళు బాగుండాలి. ఈ ఒక ఆంధ్రదేశం అంటే చిత్తూరు ఈ ప్రాంతంలో ఉండేటువంటి అందరూ పేదరికము దూరమై అందరూ బాగుండాలని జగన్ గారు తీసుకునేటువంటి ఈ ఒక నిలువు అందరికీ మంచిది కావాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నా. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మంచిది కానీ శుభం కలుగాక.